గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ అండ్ పేరెంటింగ్ కోచ్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ మనం పేరెంటింగ్ విషయానికి వస్తే పిల్లలకి మనం తొందరగా ఏవి నేర్పించాం అంటే ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, అవి చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు మంచిగా షార్ప్ అయిపోతారు. మనం అవన్నీ కాకుండా మనం ఫస్ట్ గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు గారాబంతో వీళ్ళకి ఏం నేర్పించము, ఏమీ చెప్పము. దానివల్ల పిల్లలు ఏజ్ పెరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఏమీ పెరగదు. రైట్. ఎలా అంటారు? అంటే పిల్లల్ని కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్కి వదిలేయాలి. రైట్. దే షుడ్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. పడతావు ఏదైనా పట్టుకొస్తున్నాడు అనుకోండి, మనం ఒక గాజు గ్లాసో ట్రేయో ఏదో పట్టుకొస్తుంటే మనం ముందు సజెషన్ ఏమిస్తావు? పడేస్తావు. మనం ఏం ఆలోచించాలి? ఆల్రెడీ వాడు పట్టుకున్నాడు, సో జాగ్రత్తగా తీసుకురా. కరెక్ట్. హీ విల్ లెర్న్ తన ఎక్స్పీరియన్స్లోంచి. అంటే అది పడితే పగులుతుంది అని మనం కంగారు పెట్టే కంటే హ్యాండిల్ బాగా చెయ్యి అని చెప్పడం నేర్పాలి. కరెక్ట్. సో అక్కడ మనము కొంచెం మనము ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లలు వచ్చారనుకోండి, చిన్నపిల్లలకి కత్తిరిస్తే భయపడిపోతారు. సిజర్స్, పేపర్ కట్ చేయడానికి వాటికి. వాళ్ళకి లెర్నింగ్కి ఒక కత్తెర దొరుకుతుంది ఆర్ట్ మెటీరియల్లో. సో ఫస్ట్ అది ఇచ్చి తర్వాత ఇది ఇవ్వచ్చు. ఓకే. సో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటారు? మనం ఏమి ఇవ్వం, చేకోసుకుంటుందేమో, 6 ఏళ్ళు వచ్చినా 7 ఏళ్ళు వచ్చినా మనం ఏమి ఇవ్వం. ఫస్ట్ అది ఇంట్రడ్యూస్ చేసి తర్వాత ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా. మనం అలా ఆలోచించకుండా మనం ఎంతసేపు ఒక దీనిలో పెట్టేసి అమ్మో జాగ్రత్త కావాలి అనుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసే పనుల్లోంచి వాళ్ళకి దాన్ని ఎత్తి చూపించి ఇలా జరిగింది, ఇట్స్ గుడ్, ఇలా జరిగింది, ఇట్స్ నాట్ అని మనం చెప్పగలగాలి. సో దీనికి కూడా మళ్ళీ కథ లేని రాదు. కథనే ఇంపార్టెంట్. ఎందుకంటే కథల ద్వారానే తొందరగా పిల్లలు నేర్చుకుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఒక ఇమాజిన్లోకి వెళ్ళి దేనికి మాట విన్నారు కానీ కథలకు బాగా మాట. రైట్. లొంగుతారు. అప్పుడు ఏమైందో తెలుసా అంటే ఆగిపోయింది. అంతే, వాళ్ళకి ఒక పిక్చర్ కనిపిస్తుంది అంతే. సో ఇమాజినేషన్ వాళ్ళ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. కరెక్ట్. సో అంటే క్యారెక్టర్ని కూడా వాళ్ళు ఆపాదించేసుకుంటారు దానిలోకి కదా. అయితే ఇలాగే ఒక చక్కటి అడవి ప్రదేశం, పొలాలు, ఆ అడవి పక్కన ఊర్లో పొలాలు అన్నీ ఉన్నాయి. అంటే కొంతమంది కొన్ని ప్లేసెస్లో గుర్రాలను ఎక్కువ వాడతారు. ఇది వ్యవసాయానికి కానీ అన్నిటికీ కూడా, లగేజ్ మోయడానికి కానీ. సో ఒక అతని దగ్గర చక్కగా చాలా గుర్రాలు ఉన్నాయన్నమాట. ఆ గుర్రాల్లో కొంచెం మాట వినేవి, విననివి ఇలాంటివి కూడా ఉంటాయి కదా. జంతువులకి కూడా ఉంటాయి కదా అవన్నీ. వినడం, వినకపోవడం, కొన్నిటివి అంటాం ఇది వినదు మొండిది ఎట్లా అంటాం. సో కొన్నిటికి దండం వాడాల్సి వస్తుంది. సో అలాంటి గుర్రాల్లో ఒకటి చక్కగా ఆ యజమానికి బాగా పనిచేసే గుర్రం ఉంటుంది. దానికి ఒక చక్కటి అందమైన పిల్ల పుడుతుంది. మంచి గోధుమ రంగులో ఉండి అందంగా ఉన్న ఒక బేబీ. అయితే ఈ తల్లి గుర్రానికి పని చేయడం అలవాటు కదా. కొంచెం ఎదిగిన తర్వాత యజమానికి ఈ పిల్ల గుర్రం కూడా పని చేయాలి అని చెప్పి, సరే ఒకరోజు తనకి చెప్పిన పని వెళ్ళి గోధుమలు, దీనికి అలవాటు అనమాట, ఆ రూట్లో వెళ్ళి రావడం. ఆ యజమాని దగ్గరికి వెళ్తే గోధుమలు ఆడిచ్చేసి మళ్ళీ బస్తా ఆ గుర్రం మీద వేసేస్తారు. సో పిల్లని పిలుస్తుంది, అమలుదా నువ్వు వెళ్ళి ఇవ్వాలా అని. అంటే చిన్నది ఉత్సాహంగా నాకే పని చెప్పింది కదా అమ్మ అనుకుని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నది వస్తుంది. సరే పెద్ద గుర్రానికి అయితే రూట్ అలవాటు, చిన్నదానికి అలవాటు లేదు. వెళ్ళిన తర్వాత ఆగిపోయి దిక్కులు చూస్తుంటే ఒక ఎద్దు కనబడుతుంది. ఓ ఎద్దు మామ ఆ నది దాటొచ్చా నేను? నీళ్ళు ఎన్నున్నాయి, నేను మునిగిపోతానా అని అడిగితే ఎద్దు అంటుందన్నమాట, అరే పిల్ల గుర్రం, నీళ్ళు ఏం లేవు, పెట్టుకోలేవు, వెళ్ళిపో అంటుంది. ఇంతలో ఇటు నుంచి ఎద్దు చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇటు నుంచి ఒక ఉడత, ఓ ఈ గుర్రమన్నా అని పిలుస్తుంది. ఎక్కడ ఎవరు పిలుస్తున్నారబ్బా అని చూస్తే ఒక చిన్న ఉడత, అన్న నీకేమన్నా బుర్రుందా, నీళ్ళు
బోల్డంత ఫోర్స్గా వెళ్తున్నాయి. నిన్న మా ఫ్రెండ్ ఒకడు అందులో మునిగి చనిపోయాడు తెలుసా అంటుంది. అనేసరికి పాపం దీనికి ఈ పిల్ల గుర్రానికి కన్ఫ్యూజన్ అనమాట. ముందుకెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్తే మునిగిపోతానా లేకపోతే అలా వెళ్ళగలనా. వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. వెనక్కి తిరిగి వచ్చేసి ఆమె దగ్గర నుంచి ఉంటుంది. అమ్మ అడుగుతుంది ఏమైంది అంటే, అమ్మ ఎద్దు మామ ఇలా చెప్పాడు, ఉడత తమ్ముడు ఇలా చెప్పాడు, నేను అసలు ఏం ఆలోచించాలో నాకు తెలియదు, నేను వెనక్కి వచ్చేసాను అంటే అప్పుడు వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, అరే ఎద్దు ఎంత ఉందిరా అని అడుగుతుంది. నాకంటూ ఎత్తుగా ఉంది. సో మరి ఎద్దుని అడిగితే ఎద్దు ఏం చెప్తుంది, నీళ్ళల్లో వెళ్ళినప్పుడు ఎద్దు పూర్తిగా మునగదు కదా. కరెక్ట్. మరి ఉడత ఎంత ఉందిరా, చిన్నదమ్మా, మరి ఉడత నీళ్ళల్లో వెళ్తే మునిగిపోతుంది కదా. కరెక్ట్. సో నువ్వెంతున్నావు, నేను అంత హైట్ లేను, ఇంత తక్కువ లేను, నేను కరెక్ట్గానే ఉన్నాను నాకు నేను అంటే, మరి అది ఆలోచించాలి. నువ్వు వెళ్ళావనుకో ఆ నీళ్ళల్లో, అటు ఉడతంత చిన్నగాను లేవు, ఇటు ఎద్దంత పెద్దగాను లేవు, యూ కెన్ జస్ట్ క్రాస్ ద వాటర్, నదిని దాటేయగలవు, వెళ్ళగలవు. సో యూజ్ యువర్ బ్రెయిన్ అని చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మ. సో పిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారనుకోండి, ఫ్యామిలీ 3 4, ఆయన ఆఫీస్ కబుర్లు చెప్తే అమ్మ ఆ రోజు జరిగిన, వీలైతే తన ఆఫీస్ కబుర్లు, పిల్లాడు స్కూల్ కబుర్లు, ఇలా జరిగింది ఇలా అయింది అన్నప్పుడు అందులోంచి ఆ ఎక్స్పీరియన్సెస్లోంచి పిల్లలు నేర్చుకుంటారు. కరెక్ట్. చిన్న చిన్నవి వాళ్ళని హ్యాండిల్ చేయనివ్వచ్చు, వాళ్ళని సర్దుకోమనొచ్చు, మీరే సర్దేయక్కర్లేదు, వాళ్ళని రాగానే బాక్స్ తీసి లంచ్ బాక్స్ బయట. కొంతమంది పిల్లలు లంచ్ బాక్స్ మర్చిపోతూ ఉంటారు. లంచ్ బాక్స్ మర్చిపోయినప్పుడు మదర్స్ కొంతమంది స్ట్రిక్ట్గా ఉన్నారు, ఈవిడేం మదరు అనుకుంటాం. నెక్స్ట్ డే వాళ్ళు తక్కువ లంచ్ ఇవ్వడము, లేకపోతే నువ్వు తీసుకొస్తే కానీ అనడము లాంటివి కొంచెం స్ట్రాంగ్గా, అంటే కొంచెం క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ అంటే క్రమంగా ఇచ్చే శిక్షణ, క్రమంగా ఇచ్చే శిక్షణ. ఓకే. ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్ లైక్ కదా. ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే గుండ్రంగా రాయడం రాలేదనుకోండి, ఇంకెప్పటికీ రాదు. ఇంకా రాదు. అబ్బా పెద్దయ్యాక నేర్చుకుంటాడులే, వాడికే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇంకా రాదు. ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది, ఎవరైనా నేర్పితేనే కదా వచ్చేది. సో ఇనీషియల్గా మొదలు పెట్టేటప్పుడు మరీ హార్ష్గా వెళ్ళకండి, మరి అలా కూడా కాకుండా. ఎందుకు అంటే మనం ఎప్పుడూ అనుకుంటాం పేరెంటింగ్కి మాన్యువల్స్ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఆ బిడ్డని బట్టి, అటాచ్మెంట్ని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి, కొందరు పిల్లలు కొంచెం గట్టిగా చెప్తే కానీ వినరు, కొంతమంది చెప్పగానే వింటారు. సో డిపెండ్స్ ఆన్ నేచర్స్ అంటాం, సహజంగా వచ్చే కొన్ని నేచర్స్ ఉంటాయి. సో వాటిని చూసి వాటికి అనుగుణంగా వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయనిస్తూ ముందుకు వెళ్తే కనుక ఇట్ విల్ బి గుడ్ అనమాట. రైట్. మీరు అన్నట్టు ఏంటంటే ఎవరి పిల్లలు ఎలాంటిదో పేరెంట్స్కి బాగా తెలుస్తుంది. దాన్ని బట్టి భయానా నయానా అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఇంకోటి మీరు అన్నట్లు తినేటప్పుడే అందరూ కలిసి, అందరూ అప్పట్లో మంచిగా మాట్లాడుకొని, ఎందుకంటే టైం ఉండదు అప్పుడు, ఆ టైంలో ఏంటంటే అందరు కలుస్తారు, అందుకు ప్రతిదీ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అట్లే కన్నా ఉంటే అలా జరిగితే, ఎందుకంటే టీవీ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, హాల్లో సోఫాలో కూర్చున్నాం, మంచం మీద తినేస్తున్నాం మనం, దానికి ఒక ప్లేస్. కరెక్ట్. సో ఎందుకు ఇంత ఇల్లు కొనుక్కున్నాం, ఇక్కడ డైనింగ్ చేసుకుంటున్నామండి, ఇది కిచెన్ అండి, ఇది బెడ్రూమ్ అండి అని. పేరుకు డైనింగ్ టేబుల్ అక్కడ ఉంటుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. ప్లీజ్, దాన్ని టేబుల్ మేనర్స్ అంటారు. కొన్నాళ్ళు అసలు టేబుల్ మేనర్స్కి బోల్డని సెషన్లు లాంటివి నడిచాయి. సో మళ్ళీ అందరూ కలిసి తినండి అని చెప్పే కాన్సెప్ట్లోకి, అంటే అది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆర్డర్ అనుకోండి, లేకపోతే పేరెంట్స్ అందరికీ మరి ఒక సలహా అనుకోండి, ఒక సూచన అనుకోండి, బట్ ఇట్ విల్ బి ఎ గుడ్, వాళ్ళ మధ్యలో అనుబంధం పెరగడానికి వీలవుతుంది. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్న.